హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హ్యాపీ మహాశివరాత్రి. ఈరోజైతే నేను మహాశివరాత్రి కదండి, అందుకనేసి అందరూ ఉపవాసం ఉంటారనేసి ఫ్రూట్ సాలడ్ని అయితే ప్రిపేర్ చేశాను. ఈ ఫ్రూట్ సాలడ్కి ఎటువంటి కస్టర్డ్ పౌడర్ వాడలేదు. నేను ఇంట్లో ఉండే వాటితోనే, డ్రై ఫ్రూట్స్తోనే ఈ ఫ్రూట్ సాలడ్ అనేది తయారు చేశాను. ముందుగా ఒక 10 బాదంలు అనేసి నానబెట్టేసేసి 3 గంటల ముందే నానబెట్టేసి పొట్టు వలిచేసాను. తర్వాత మక్కాన్ సీడ్స్ కూడా ఒక కప్పు తీసేసుకొని మక్కాన్ సీడ్స్ కూడా వేసేసుకొని, తర్వాత క్యాష్యూలు కూడా ఒక 10 క్యాష్యూలు కూడా తీసేసుకొని అన్నీ కూడా వేసేసి 2 యాలకులు అదేవిధంగా ఇంకా కొంచెం ఫుడ్ కలర్ అండి. ఇది ఫుడ్ కలర్ ప్లేస్లో మీరు పసుపు అయినా ఉపయోగించవచ్చు, పసుపు బదులుగా కుంకుమ అయినా ఉపయోగించవచ్చు. గోరువెచ్చని పాలు కాంచి పక్కన పెట్టుకొని ఉండేసి దాంట్లో వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ సేపు నాననివ్వాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పాలల్లో బాగా నానుతాయి. నానిన తర్వాత హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసి పక్కన ఉంచేసిన తర్వాత లాస్ట్లో నేనైతే హనీను యాడ్ చేశాను. ఎటువంటి బెల్లము షుగర్ అనేది ఏది వాడలేదు. హనీని అయితే ఒక స్పూన్ హనీని యాడ్ చేశాను. అదేవిధంగా ఇంకా 2-3 డేట్స్ కూడా గింజలు తీసేసి వాటిలోనే మిక్స్ చేసేసాను స్వీట్ పర్పస్ కోసము. ఇలాగా క్రీమీ స్ట్రక్చర్ అయితే తయారు చేసుకున్న దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ సేపు నేను ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఇది కూడా కొంచెం ఇంకా దగ్గరికి పడింది. అంతలోపల నేను ఒక పొమోగ్రానేటు, బనానా, యాపిల్, పప్పాయ నాకు అందుబాటులో ఉంటే నేను ఈ 4 ఫ్రూట్స్ని తీసుకున్నాను. మీకు ఇంట్లో ఏవైనా అందుబాటులో ఉంటే అవే ఫ్రూట్స్ని తీసుకొని ఈ విధంగా తయారు చేసుకోండి. ఇవన్నింటిని వేసేసి ఇంకా హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి క్రీమీ స్ట్రక్చర్ని తీసుకొచ్చేసి ఫ్రూట్స్లో అంతా కలిపేసానండి. చాలా టేస్ట్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.